రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏమంటే పేదలకు ఉచిత ఇసుక ఇవ్వాలి. ఎక్కడ కానీ ఇసుక మాఫియా జరగదు. పూర్తి స్థాయిగా సకాలంలో ఇసుక అందరికీ అందల్లా పేదలు తమ ఇండ్లు తాము సంతోషంగా కట్టుకోవాలా. ఇసుక భారం వాళ్ళ మీద గత ప్రభుత్వం ట్రాక్టర్కి 6,000 రూపాయలు, అదేవిధంగా టిప్పర్కి వచ్చి 36,000 రూపాయలు ఈ విధంగా వసూలు చేశారు. అటువంటి విధంగా జరగకూడదు. పూర్తి స్థాయిగా ఇసుక సకాలంలో తక్కువ రేటుతో ప్రజలకు అందాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మన చిప్లీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఇసుక ఉన్నది. దాదాపు ఇసుక గత ప్రభుత్వ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ట్రాక్టర్లు, టిప్పర్లు, లోడ్లు తోలేశారు. అక్కడ చాలా పెద్ద గుంతలు కూడా పడిపోయినాయి. ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి ఫస్ట్ మనం ట్యాంక్ నింపాలంటే ముందు ఆ గుంతలు ఇసుకతో కానీ మొరంతో కానీ నింపాలి. మొరంతో నింపితే పని జరుగుతుంది, ఇసుకతో నింపాలి. అది తప్ప కొంతమంది నాయకులు ఎవరో నా పేరు చెప్పుకొని ఇసుక తోలుతా ఉన్నారు. ఎవరైనా కానీ ఇసుక ట్రాక్టర్ దొరికితే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. లారీ దొరికితే కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఉండా కూడా వదిలేది లేదు. చాలా సీరియస్గా ఉంటుంది. దయచేసి ఇటువంటి యాక్టివిటీస్కి నేను ఎవరికి కూడా ప్రోత్సహించను, వాళ్ళకి ఎవరికి దగ్గర తీసుకోను. నా సిస్టమ్ ఒకటే, సిస్టమ్ ఆర్డర్లో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఎవరో తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ఏదైనా ఇటువంటి లాస్లు చేసి ఎమ్మెల్యే పేరు కానీ పార్టీ పేరు కానీ కించపరిచే విధంగా పనిచేస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరికి వదిలేది లేదు. దయచేసి ఇది మానుకోవాలా. మొన్న కూడా మన టీడీఎల్పీ మీటింగ్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. దానికి మనకు పార్టీ పెద్ద దిక్కైన పెద్ద ఆయన ఏం చెప్తే అది అమల్లో చేసే బాధ్యత మనది. దయచేసి అందరూ సహకరించాలా. ఇది కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా నడిపేసి ఎమ్మెల్యే మాకు బాగా తెలుసు, ఎమ్మెల్యే బాగా పరిచయం, మాకు ఎమ్మెల్యే మాకు బాగా క్లోజు, ఇప్పుడు 100 మందితో వస్తాం, ఏడవతో నిలబడి వచ్చి పక్కన ఫోటో తీసుకున్నంత మాత్రం పరిచయం కాదు. 100 మంది వస్తారు, 100 మందిలో అందరూ వచ్చి ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీసినంత మాత్రం నా తమ్ముడో నా అన్నడో నా లేకపోతే నా పార్టీ మనిషి ఇది కాడు. ఎవరు అది ఒక క్యాడర్ ఉంటుంది, స్టేటస్ ఉంటుంది. ఈరోజు సీరియస్గా ఏమన్నా ఇసుక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి తప్ప వేరే ఎక్కడ కూడా తోలకూడదు. ఏదైనా మిస్అప్రాప్షన్ ప్రజలకు కావాలంటే నేరుగా వాళ్లకు తక్కువ రేటుతో ఇవ్వాలి. తక్కువ రేటుతో ఏమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ రేటుతో ఒక ట్రాక్టర్ వచ్చి 2,000, 1,000 ఎంతకు చెప్పారు కదా, ఆ విధంగా ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలి. 6,000తో 7,000తో గత ప్రభుత్వం చేసేట్టు ఉండకూడదు. దయచేసి రేపు నేను ఎవరైతే ఇసుక తోలుతా ఉన్నారో వాళ్ళు మానుకోవాలా. ఖచ్చితంగా పోలీస్ చెక్ ఉంటుంది, రెవెన్యూ వాళ్ళు చెక్ ఉంటుంది. ఈ కొంతమంది అధికారులు ఎవరైతే పాత ఉన్న వాళ్ళకి అలవాటు పడ్డారు వాళ్ళే వీళ్ళకి మొత్తం దావలు చూపించి చేస్తున్నారు. మస్తుందా థియేటర్ వెనక భాగంలో కూడా ఇసుక తీస్తున్నారని చెప్పినారు. అక్కడ కూడా నా పేరు వాడినారని నాకు వేరే వాళ్ళు వచ్చి చెప్పినారు. నిన్న ఒక పార్టీ సీనియర్ లీడర్ కూడా నాకు ఫోన్ చేసి ఇట్లా జరుగుతూ ఉంది, నీ పేరు వాడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు నాకు చెప్పడం జరిగింది. నేను ఎవరికి కూడా ఇటువంటి ప్రాక్టీస్కి ఇటువంటి అలవాటుకి సహకరించే పరిస్థితి ఉండదు. ఫస్ట్ ఇసుక పేదలకు అందుబాటులో ఉండాలా. అదే విధానంలో మనం పనిచేయాలా. దయచేసి సహకరించాలని కోరుతున్నాను. సహకరించని పక్షంన కష్టాలు వస్తాయని కూడా తెలియజేస్తున్నాను. నమస్తే.